దీంట్లో లక్ష్మణ్ గారు మొదటి నుంచి మనము సీక్వెన్స్ మాట్లాడాలి. సగం సగం మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. అందరికి ఇక్కడ ఉన్న విశ్లేషకులు గారికి తెలుసు, అలాగే మన వెంకన్నకి తెలుసు. అందరికి నేను ఏమంటున్నా అంటే, ఈరోజు 2023 ఎన్నికల కంటే ముందు మమ్మల్ని బద్నాం చేయనికే ఇరు పార్టీలు మొట్టమొదట లిక్కర్ కేసు పెట్టిరు. మా కవితమ్మ మీద లిక్కర్ కేసు పెట్టిరు. దాని తర్వాత ఏమైనాయి, మళ్ళీ మమ్మల్ని కూలేశ్వరం అని చెప్పి ఏదో చిన్న పియర్ లో ఒక పర్రె వాస్తే దాన్ని ఒక భూతద్దంలో చూపెట్టి ఎన్నికలలో వీళ్ళు పాల్గొన్నారు. ఒకటి 420 హామీలు అమలుకు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చి ఈరోజు పార్టీ అంటే కేసీఆర్ గారికి ప్రజల మనసులలో ఉన్నటువంటి ఆదరణ తగ్గించే కుట్రలు మరి రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ చేసింది. 1.3% ఓట్లతోటి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక సంతోషం మ్యాండేట్ రాజ్యాంగాన్ని మనం అందరం కూడా అమలు పరచాల్సిన బాధ్యత అన్ని పార్టీల నాయకుల మీద ఉంటుంది, ప్రజల మీద ఉంటుంది. ఓకే, మరి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏవైతే దేవుళ్ళ మీద ఒట్టేసినామో, మరి 100 రూపాయల స్టాఫ్ మీరు సంతకాలు చేసినామో, మరి 100 రోజులలో నేను కుర్చీ మీద కూర్చున్న 100 రోజులలో 6 గ్యారెంటీలు పక్కా 100% నేను నెరవేరుస్తా అని మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి కోసం 100 రోజులు బీఆర్ఎస్ పార్టీ ఆగింది, చూసింది, అబ్జర్వ్ చేసింది. మరి 100 రోజుల తర్వాత మేము ప్రజల పక్షాన నోరెత్తడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క హామీని చెవు పట్టి బండకేసి కొట్టి ప్రజల పక్షాన్ని నిలబడి మేము మాట్లాడితే ఇగో ఈ రోజు వరకు కూడా ఈ రోజు రైతు భరోసా పడ్డదండి. అంటే ఎవరి పోరాటం వల్ల? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ప్రజల పక్షాన పోరాటము నైతికంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ధర్మబద్ధంగా మేము చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కటి నెరవేరుతా ఉన్నమాట వాస్తవము. అయితే మేమేమంటున్నామంటే, సరే ఆనాడు అధికారంలోకి రావడానికి మీరు ఎన్నో పన్నాగాలు వన్నిండ్రు, సరే ప్రజలు మీ పక్షాన్ని నిలబడదాం అనుకుందాం. మరి దాని వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమడిగినామంటే, అయ్యా మీరు నిరాధారమైన ఆరోపణలు మా మీద చెయ్యకండి, మీరు కమిషన్ వేయండి, కమిషన్ వేసి ప్రూవ్ చేసి ప్రజల ముందర మమ్మల్ని పెట్టండి, మమ్మల్ని జైలు పంపండి అని మేమే కదా అడిగింది. అసెంబ్లీ సాక్షిగా మేమే కదా అడిగింది. మరి విద్యుత్ కమిషన్ రిపోర్ట్ ఏమైంది? అధికారం మీ దగ్గర ఉంది కదా. మరి కాళేశ్వరం కమిషన్ ఏమైంది? మీ దగ్గర ఉంది కదా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? మీ దగ్గర ఉంది కదా. ఈ రోజు వరకు రిజల్ట్ చెప్పవు, కానీ 24 గంటలు చేస్తా ఉంటావు. ఏం రచ్చ ఇది? ఇదేం రాజకీయము? మీ దగ్గర ఇరు పార్టీలకు మేము అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది అధికారంలో, మరి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. మరి ఇరు పార్టీలు మా తప్పులేమో ఎన్నుతారు రాజకీయంగా, మరి వాటిని ప్రూవ్ చేయాలి కదా. వై ప్రాబ్లం ఏంది? మీకు ప్రూవ్ చేసి ముందర పెట్టాలి కదా. పెట్టడానికి వెనకాడతారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంది? మేము విద్యుత్ కమిషన్ మీద, ఫోన్ ట్యాపింగ్ మీద, అలాగే కాళేశ్వర కమిషన్ మీద అయ్యా రిపోర్ట్లు నివేదికలు మిందలో పెట్టండి, మేము అటవికేసి చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి, మేము కూడా వ్యక్తిగతంగా రాజకీయంగా స్పష్టంగా ఉన్నాము, మేము ఒకవేళ అవినీతికి పాల్పడితే అడ్వకేట్ చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా మేము మరి అడ్వకేట్లను పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేసిండ్రు మీరు కాబట్టి మేము ఏమంటున్నామంటే, నిన్న కాక మొన్న మంత్రులు మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన గురుకులాల సెక్రటరీగా ఉన్నారు కాబట్టి దాంట్లో అనుభవం ఉన్నది కాబట్టి ఆయన కొన్ని విషయాలు లేవనెత్తిండ్రు. అది పార్టీ టేకప్ చేసింది. అన్ని పూర్వపరాలు ఆలోచన చేసిన మేరకు 2000 నుండి 3000 కోట్ల రూపాయలు మరి ప్రజాధనం నష్టమైంది, గొటాల జరిగిందని చెప్పి మరి ఆరోపణలు చేసినప్పుడు మీ అంతలో మీరే మేము బహిరంగ చర్చకు వస్తామన్నటువంటి నాయకులు మరి సరిగ్గా మీరు అన్న తర్వాతనే మేము ఆడ ప్రెస్ క్లబ్ లో బుక్ చేస్తాం. ప్రెస్ క్లబ్ అనేది 4వ స్తంభము. మరి ప్రజలకు తెలవాలి కాబట్టి మీరు కూడా రండి, మేము కూడా రావని బుక్ చేసినప్పుడు మీరు నేరుగా ప్రెస్ క్లబ్ కు రాకుండా సక్కపోయి మళ్ళీ సెక్రటరియట్ పోతారు. తర్వాత మా నాయకులు హరీష్ రావు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళందరూ మాజీ మంత్రులు అందరు కలిసి వచ్చే క్రమంలో ఆడిని అరెస్ట్ చేస్తే మరి ఎవరికి చెప్పాలి? మరి ఎవరెవరు మాట్లాడుకోవాలి? అంటే మాధ్యమం టీవీ మాధ్యమమా? కాదు కదా. మరి ప్రజల పక్షాన ఇరు పక్షాలు కూర్చోవాలి కదా. ఇరు పక్షాలు కూర్చోవాలి కదా.
మరి దాన్ని పక్కదారి పట్టించింది ఎవరు? కాంగ్రెస్ కాదా? సవాల్ విసురుతావు నువ్వు. ఎస్, ప్రతిపక్షంగా మేము అంటున్నాం, నీవు సవాళ్ళు స్వీకరించినావు, వస్తా అన్నావు. వస్తున్న క్రమంలో రావాల్సిన జాగకి రాకుండా వేరే దగ్గరికి పోయి మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అంటే ఇక్కడ మీకు ప్రజలకు అర్థమైతా ఉన్నది, తక్కిన పార్టీలకు అర్థమవుతున్నది, మేధావులకు అర్థమైతా ఉన్నది ఏంది అని అంటే, రెచ్చగొడతారు మీరే, అబద్ధాలు ఆడతారు మీరే, ఉన్నది ఉన్నట్టు సాక్ష్యాధారాలు తీసుకొచ్చి మేము ముందర పెడతామంటే ఆ చర్చ కూడా కాకుండా కూడా ఆపుతారు మీరే అని అంటే, మరి ఎవరిని అనాలి? మరి ఇది బీఆర్ఎస్ తప్ప ప్రతిపక్షంగా 100% గల్లబట్టి అడుగుతాం ప్రజల పక్షాన, కానీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మీది కదా. అంటే ఇక్కడ ఒకటి మీరు 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 చెప్పే వాదనలో ఎలా ఉన్నప్పటికీ ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు. ఎస్ విజయార్య గారు, ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల్లో భాగంగా ఏదైతే రైతు భరోసా ఫండ్స్ రిలీజ్ చేస్తుందో దానికి మీ పోరాట ఫలితం అన్నారు. ఎందుకు మీ పోరాట ఫలితం అనుకోవాలి? ప్రభుత్వమే ఇచ్చింది అనుకోవచ్చు. గతంలో కూడా మీరు అనేక హామీలు ఇచ్చారు, కొన్ని నెరవేర్చారు, కొన్ని నెరవేర్చలేదు. దానిలో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ ఇస్తామన్నారు. మీరు ఏమైనా నెరవేర్చారా పూర్తిగా? అది మీ పోరాట ఫలితంగా అనుకుంటాకి కనీసం మీరు అందరూ కూడా శాసనసభకి కంటిన్యూగా వెళుతున్నారా? ఎలా అంటారు? ఎందుకంటే అధ్యక్షుడు వెళ్ళలేదు కాబట్టి. లేదు. అయితే ఇప్పుడు కోల్ స్కామ్ విషయంలో దాదాపు 3 నెలల నుండి పంచాయతీ నడుస్తుంది. కోల్ స్కామ్ విషయంలో అవునా? 9 బ్లాక్ విషయంలో కూడా నడుస్తా ఉన్నది. అలాగే పంట కొనుగోలు విషయంలో నెల రోజులు వర్షం వస్తుందయ్యా పంట కొనండి అని చెప్పి మరి మా పార్టీ యుద్ధమే చేసింది. ఆల్రెడీ పంట వచ్చింది, రోడ్డు పాలు అయినాయి, వర్షం పాలు అయిపోయింది. దాని తర్వాత మీరు స్పందిస్తారు అంటే సమయానికి ప్రజల కోసం స్పందించమని మేము మాట్లాడటం తప్ప? అది మరి మాట్లాడిన తర్వాత మీరు పని చేసినప్పుడు మరి మేము మాట్లాడినందుకు మీరు పని చేసినారు అనుకోవడం తప్ప? అది ఇది ఎక్కడి అన్యాయం అండి? విచిత్రంగా ఉన్నది ఇది. మరి ప్రజాస్వామ్యంలో మరి ప్రజల కోసం అడగకపోతే ముద్రించడం ఖచ్చితంగా పోతుంది ఏ ప్రభుత్వమైనా. ఏ ప్రభుత్వమైనా ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే మీ అధ్యక్షుడు శాసనసభకు వస్తే ఇంకా అద్భుతాలు చేస్తారు కదా, ఎందుకు రావట్లేదు శాసనసభకు ఆయన? అయ్యా ఇప్పుడు కేసీఆర్ గారిది చాలా స్పష్టంగా ముందే చెప్పిన, ఎవడు చెప్పినా చెప్పకపోయినా యాజ్ ఏ విజయార్య క్షత్రియ చాలా స్పష్టత ఇచ్చిండు. ఏమని? రేవంత్ రెడ్డి అనే ఒక ఓటుకు నోటు దొంగ, క్లియర్. నేను తెలంగాణ బిడ్డ, ఆయన తెలంగాణ బిడ్డ, నా జిల్లాకు ఆయన కూడా నా అటాచ్మెంట్ ఉంటాడు. నేను జిల్లావాసిని, ఆయన జిల్లావాసిని. అలాంటి ఒక నైతిక విలువలు లేని ఒక వ్యక్తి ఉన్నందుకు గాను మా కేసీఆర్ గారు రాడు. 10 సంవత్సరాలు ఇష్టం ఉన్నట్లు కనీసం మర్యాద లేదు, ఒక పెద్ద మనిషి అనే మర్యాద లేదు. ఏ మనాల్లో ఇప్పుడు అనుకుందామండి, ఇప్పుడు మనం లైవ్ లో ఉన్నాం, మరి వెంకన్న గారు ఉన్నారు, ప్రొఫెసర్ గారు అక్కడ విసులమే, మరి మర్యాదగా మాట్లాడుకుంటే ఆ మర్యాదనే లోపించింది కదా ముఖ్యమంత్రి గారి దగ్గర. ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చొని నువ్వు ఏమేం చేస్తా ఉన్నావు? ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్యూరిటీ తీసేస్తావు. ఆయన మీద ఉన్న కోపంతో వాళ్ళ భార్యమణికి ఏది ట్రాన్స్ఫర్ చేస్తావు? కక్షనా? అలాగే మా కవితమ్మను మా ఇంట్లోకి వెళ్ళి ఎలగొడతావు, పార్టీ పెట్టిస్తావు. ఒకటి కాదు, నువ్వు చేసే దుర్మార్గాలు ప్రజలు చూస్తా ఉన్నారు. రేపు పొద్దుగాల కాంగ్రెస్ సచ్చి బతకాలనా బతికి సావాలనా అనే ఆలోచనలో కాంగ్రెస్ డైలామాలో పడ్డది. ఎలిగేషన్ చేశారు. ఇప్పుడు ఓటుకు నోటు దొంగ అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మీరు కమెంట్ చేస్తారు, కవితమ్మనేమో లెక్కలో ఇరికించారంటారు. ఆఖరికి బయటికి తీసుకొచ్చి పార్టీ పెట్టించింది కూడా రేవంత్ రెడ్డి అని ఆయన మీద దుమ్మెత్తి పోయడం కంటే మీరు మీ కుటుంబంలో డబ్బులు పంచుకునే క్రమంలో వీళ్ళిద్దరికి ప్రాబ్లం వచ్చిందని బయట విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు, కాదంటారా? ఇప్పుడు లోక్నాథ్ గారు అన్నంత మాత్రాన లేదు, వెంకటస్వామి అన్నంత మాత్రాన లేదు, విశ్లేషకుల గారు అంత మాత్రాన, ప్రజలు అన్నంత మాత్రాన. వినండి, రాజ్యాంగం చాలా గొప్పది. రాజ్యాంగాన్ని అమలు చెయ్యవయా అని మేమే అంటాం. మమ్మల్ని దొంగలు అన్నప్పుడు మేమేం సవాలు విసిరినాం అసెంబ్లీలో? జగదీశ్వర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, మాట్లాడొద్దు, దయచేసి మీరు కమిషన్ వేయండి, మీకు తేల్చండి మా తప్పులు. మేము తప్పు చేస్తే నిజంగా అవినీతికి పాల్పడితే మేము జైలుకు పోతాం, ప్రజలకు క్షమాపణ చెప్తామని చెప్పినాం కదా. మీరు ఎందుకు పెట్టట్లే? మరి అంటే మీరు 100% అబద్ధాలు ప్రభుత్వాన్ని వచ్చి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ ను బొందబెట్టాలి, ఇది లక్ష్యం. ఇక్కడ బీఆర్ఎస్ ను బొందబెట్టాలి, ఇది లక్ష్యం. వచ్చే ఎన్నికలలో ఎన్డీఏకు ద్వారాలు తెరవాలి, ఇది లక్ష్యం కదా రేవంత్ రెడ్డి గారిది.
చంద్రబాబు నాయుడు గారు ఇది కాదని వెంకట సమాధానం చెప్పండి. ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడే పని చేయాలి కానీ నష్టం చేసే పని సరే చేస్తాడా? సార్, మీరు ఒకే ఒక మాట అన్నారు కదా ఆర్య గారు, మీరు ఒక మాట అన్నారు కదా సార్, ఓటుకు నోటు దొంగ అన్నారు కదా, అలాంటి దానికి సంబంధించి మీ దగ్గర ఎవిడెన్స్ ఇంకా ఏమైనా ఉందా? లిక్కర్ స్కామ్ మీరు ఆరోపణ ఎలా అంటున్నారో ఇది కూడా అలాంటి ఆరోపణే కదా, ఇంకా ఆయన నిందితుడిగానే మీరు ఆరోపిస్తున్నారు. మాకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కవితమ్మకు, మేము దొంగలం కాదు, క్లియర్ అయిపోయింది. నీకు ఇచ్చిందా అందుకే అంటున్నాం దొంగ, క్లీన్ చిట్ ఇవ్వలేదే. కాబట్టి లక్ష్మీనాథ్ గారు వినండి, లక్ష్మీనాథ్ గారు ఇక్కడ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి చేయనికే ఒకటే ఒక కారణం, మొత్తం సాక్ష్యాధారాలన్నింటినీ కూడా అంటుపెట్టనీకే ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుని చంద్రబాబు గారు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి కాంగ్రెస్ ను కొని. కాబట్టి మొన్న ఆధారాలన్నీ అంటుపెట్టిండు, బిల్డింగ్ అంటుపెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవం కదా, ఇది వాస్తవం. ఇది చాలా పెద్ద కుట్ర. ఇప్పుడు ఆయన కాపాడనీకే మోదీ గారి కాళ్ళు కూడా పట్టుకున్నాడు. రేపు పొద్దుగాల మోదీ గారి దగ్గర పోయి మళ్ళా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవన్నీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. తర్వాత రేపు పొద్దుగాల ఇండియాకి ద్వారాలు తెరిచి ఇదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాపోయే కలలు కంటా ఉన్నారు. ఇది కారణం గౌరవని